హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. కొత్తగా చూసే వ్యూవర్స్ ఎవరైనా ఉన్నట్లయితే కనుక తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, అది కూడా టచ్ చేయండి. అలాగే పక్కన బెల్ సింబల్లో 3 ఉంటాయండి, 3 ఐకాన్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ వన్ ఆల్ అని ఉంటుంది కదా, అది మాత్రమే టచ్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అన్నమాట. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ కూడా ఒకసారి ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను ఇంకంటే బెటర్ కలెక్షన్స్ తేయడానికి నాకు అదొక కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. అందరికీ సారీస్ అయితే నేను అందించలేకపోతున్నాను. ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ కలర్ ఉందనుకోండి, ఈ కలర్లో 30 సారీస్ ఉంటాయి. అలా ప్రతి కలర్లో కూడా 20 to 30 సారీస్ తెప్పిస్తున్నాను, కానీ తొందరగా స్టాక్ అయిపోతుంది. కొంతమంది ఏంటంటే అన్ని సారీస్ అవుతున్నాయా అని అనుకుంటున్నారు. మీకు ఎవ్రీడే కూడా వాట్సాప్ స్టేటస్లో మేము ఈరోజు ఎన్ని పార్సల్స్ చేసాము అనేది స్నాప్ కూడా పెడుతున్నాం, అది చూసుకోవచ్చు. ఇది వచ్చేసి టోటల్గా క్రేప్ సిల్క్ మెటీరియల్ అండి. చాలా అంటే చాలా సాఫ్ట్ అండ్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, చాలా క్లాసీగా కూడా ఉంది. ఇది టోటల్గా ప్యూర్ బ్లాక్ కాదు, గ్రే అండ్ బ్లాక్ కలర్ మిక్స్డ్ శారీ అనమాట. ఇది టోటల్గా చూస్తే మనం డైలీ వేర్ లాగా కావాలంటే కొంచెం ఎక్కువ కాస్ట్లీలో డైలీ వేర్ కట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకి డైలీ వేర్ లాగా యూస్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక మనకి చక్కగా ఇప్పుడు అకేషనల్లీ కూడా ఏదైనా ఒక డిజైన్ ఉన్నటువంటి బ్లౌజ్ కనుక చేయించుకుంటే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ శారీ మాత్రం చాలా లైట్ వెయిట్ అండి, అసలు మనం శారీ వేసుకున్నట్టుగానే అనిపించట్లేదు, ఈజీగా క్యారీ చేయొచ్చు. పార్టీ వేర్ కలెక్షన్ అని చెప్పొచ్చు. టోటల్గా ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1150 రూపాయలండి, ఓన్లీ 1150 రూపీస్ అనమాట. ఓవరాల్గా శారీ లుక్ అనేది మనకి ఇలా ఉంటుంది. ఫుల్ శారీ మనం కట్టుకున్నట్లయితే కనుక ఏదో నార్మల్గా ఇలా వేసుకుని నేను పైన ఇలా షోల్డర్ మీద వేసుకుని చూపిస్తున్నాను కదా, ఈ ఒక్క శారీని నేను వేసుకుని చూపించాలనిపించింది. ఎందుకంటే దీంట్లో మనకి ఎక్కువ పీసెస్ ఉన్నాయి, ఆల్మోస్ట్ ఒక 20 to 30 పీసెస్ వరకు వచ్చాయి అనమాట. ఇవాళ ఆర్డర్ చేసుకున్న శారీస్ అన్నీ కూడా మేము రేపు కొరియర్ చేసి మీకు ట్రాకింగ్ స్లిప్ పంపిస్తాము. ఫస్ట్ మనం శారీ ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఇది టోటల్గా ఏంటంటే పైన మీరు గమనించండి, సెల్ఫ్ డిజైనింగ్ వచ్చింది. టోటల్ బ్లాక్ కాకుండా, ప్లెయిన్ బ్లాక్ కాకుండా సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు. అలాగే వన్ సైడ్ మాత్రమే ఇది ఇట్లా టోటల్ క్రీపర్తో ఇట్లా బర్డ్స్ డిజైన్ ఇచ్చారు. 1150 రూపీస్. ఇది మనము ఇట్లా స్టెప్స్ వేసుకుంటే కనుక ఇట్లా షోల్డర్ పార్ట్లోకి ఇలా వస్తుంది, ఇలా పైన స్టెప్స్ పెట్టుకుని పైకి వస్తుంది. అలాగే ఇది వచ్చేసి పళ్ళు, ఎల్ షేప్లో పళ్ళు ఇచ్చారు. అంటే కింద బోర్డర్ అండ్ మళ్ళీ కింద కొంగు దగ్గర కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ క్రీపరే కంటిన్యూ చేస్తూ మళ్ళీ పళ్ళులో మధ్యలో ఒక బంచ్ లాగా ఇచ్చారు. దీంట్లో వచ్చేసరికి మనకి ఇలా ఉంటుందండి, కుచ్చులలో అంతా కూడా చూడండి చక్కగా డిజైన్ అంతా కూడా హైలైట్ అవుతుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, చాలా బాగుంది కూడా. దీంట్లో మనకి కలర్ చాయిస్ అయితే లేదు, కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్లో ఇచ్చారు. ఫ్యాబ్రిక్ మాత్రం సేమ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. దీంట్లో బ్లౌజ్ కూడా అండి, ఇక్కడ మనకి ప్లెయిన్ ఎలా అయితే ఇచ్చారో సెల్ఫ్ డిజైనింగ్లో అదే కంటిన్యూ చేసేసి ఇదే డిజైన్ స్మాల్ సైజ్లో బోర్డర్స్ అంటే హ్యాండ్స్ పార్ట్లో వచ్చేలాగా ఇచ్చారు. దీంట్లో ఆరెంజ్ కలర్ ఫ్లవర్ కూడా ఉంది కాబట్టి కాంట్రాస్ట్ అనేది నేను ఇక్కడ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వేసుకున్నాను. అంటే నా దగ్గర ఉన్న బ్లౌజ్ అదే కాబట్టి నేను అది వేసుకుని మీకు కాంట్రాస్ట్లో చూపిస్తున్నాను. కానీ దీంట్లో సెల్ఫ్ ఇచ్చారు కదా, ఆ సెల్ఫ్ బ్లౌజ్ కుట్టించుకుంటేనే చాలా చాలా స్టైలిష్గా ఉంటుంది అనమాట. అంటే నీట్గా డిగ్నిఫైడ్గా కనిపిస్తుంది. దీంట్లో డిజైన్స్ ఉన్నాయి, ఆ డిజైన్స్ చూసేద్దాం. నార్మల్గా క్రేప్ సిల్క్ అంటేనే మనకి ఎక్కువ కాస్ట్ ఉంటుందండి. ఇవేంటంటే మనకి తక్కువ రేట్లో చక్కగా మనకి ఎక్కువ మార్జిన్ లేకుండా మేము తక్కువ రేట్కి అమ్మేస్తున్నాం అనమాట. 400-500 రూపీస్ మార్జిన్స్ వేసుకోకుండా మనకి 150 to 200 అంటే కాస్ట్ ఎక్కువ పెట్టిన కొద్దీ మనకి కొంచెం పెంచుతూ మేము సేల్ చేస్తున్నాం కాబట్టి మనకి తక్కువ రేట్కి వచ్చేస్తుంది. దీంట్లో నేను బ్లౌజ్ చూపించలేదు, ఆల్రెడీ ఇంతకుముందు నేను కట్టుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సేమ్ ఇంకొక పీస్ ఉంది. ఇవి మనకి ఆల్మోస్ట్ ఒక 17 పీసెస్ వరకు ఉన్నాయండి, ఇంకెక్కువే ఉండొచ్చు కానీ నేను కౌంట్ చేయలేదు. 17 పీసెస్ వరకు ఉండొచ్చు. శారీ మొత్తం ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి నేను ఇది ఓన్లీ బ్లౌజ్ మాత్రమే చూపిస్తాను. ఈ బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా ఇక్కడ ఇట్లా మొత్తం ఇట్లా వచ్చేసేసి దాంట్లో మనకి ఇట్లా సన్నటి క్రీపర్ ఇచ్చారనమాట. ఇది బ్లౌజ్ పార్ట్. అందులోనే ఇంకొక స్టైలిష్ కలర్ అండి, ఇది మనకి లైట్ క్రీమ్ కలర్ వస్తుంది. లైట్ క్రీమ్ కలర్ మీద రోజ్ బంచెస్ ఇచ్చారనమాట. 1150 రూపీస్కి సారీస్ అవైలబుల్ ఉన్నాయి. దీనికి ఎక్స్ట్రా కొరియర్ ఛార్జ్ మీరు పే చేయాల్సి ఉంటుంది. అలాగే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చాట్ మాత్రమే చేయండి, కాల్స్ అయితే మేము రిసీవ్ చేసుకోవట్లేదు. అలాగే ఈ సారీ కాస్ట్ కూడా ఈ కార్నర్లో మేము మెన్షన్ చేస్తున్నాము. దానికి ఎక్స్ట్రా కొరియర్ ఛార్జ్ ఉంటుంది. కొరియర్ ఛార్జ్ ఎంత అనేది మీరు శారీస్కి పేమెంట్ చేస్తారు కదా, అప్పుడు అడిగి తెలుసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు లేట్ అవుతుంది అంటే కనుక
ఫస్ట్ శారీ కాస్ట్ అయితే పంపించేసేయండి, తర్వాత మీరు కొరియర్ ఛార్జ్ పంపించవచ్చు. అండ్ అమౌంట్ పే చేసిన తర్వాత అడ్రస్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. చాలా మంది కూడా నేమ్ ఇవ్వట్లేదు, పిన్ కోడ్ ఇవ్వట్లేదు. ఆ రెండింటి వల్ల ఏమవుతుందంటే వాళ్ళ పార్సల్ ఈ రోజు ఆపేసేసి మళ్ళీ నెక్స్ట్ డే పంపించాల్సి వస్తుంది. ఎందుకంటే మళ్ళీ అదే అడ్రస్ కోసం మేము 10 సార్లు వాళ్ళకి కాల్ చేసి మెసేజ్లు పెట్టి మళ్ళీ ఆ నెంబర్కి వెళ్ళి చెక్ చేసుకోవడం అనేది జరగట్లేదు. ఎందుకంటే మాకు ఇంకా వేరేవి కూడా ఉన్నాయి కాబట్టి మేము అవి కంప్లీట్ చేసుకుని అవన్నీ అయిపోయిన తర్వాత ఎప్పుడో వాళ్ళది చూస్తున్నాం. సో లేట్ అయిపోతుంది. అందుకని మీరు పేమెంట్ చేయగానే మీ నేమ్తో సహా విత్ పిన్ కోడ్తో సహా ఫుల్ అడ్రస్, పోస్టల్ అడ్రస్ ఇచ్చేసేయండి. మాకు వెంటనే మేము అడిగినా అడగకపోయినా ఇచ్చేసేయండి. అలాగే మీకు కొరియర్ ప్యాకెట్ అండ్ ట్రాకింగ్ స్లిప్ కూడా మేము పంపిస్తాం. ఇన్ కేస్ ఇప్పుడు ఈ సారీస్ అయితే మాత్రం రేపు ఈవినింగ్ లోపు పంపిస్తామండి. ఈ రోజు అయితే మాకు ప్యాకింగ్ అవ్వదు, ఎందుకంటే నిన్నటి సారీసే ఇంకా కొంచెం పెండింగ్ ఉన్నాయి, అవన్నీ కూడా క్లియర్ చేసుకోవాలి. అలాగే కొంతమంది సారీస్ వచ్చేసి మాకు రిటర్న్ వచ్చినాయి, అవి కూడా ఈ రోజు మేము క్లియర్ చేసుకోవాలి. కాబట్టి ప్యాకింగ్ అయితే ఈ రోజు మేము పెట్టుకోవట్లేదు, అంటే ఈ సారీస్కి సంబంధించి. సో అది అందరూ గమనించగలరు. అలాగే శారీ ఉంది అన్న తర్వాత మేము పే చేస్తున్నాం పక్కన పెట్టండి అని మీరు చెప్పండి. మేము ఓకే పంపించండి అన్న తర్వాతనే మీరు పంపించండి, లేట్ చేయొద్దు. ఎందుకంటే స్టాక్ అనేది చాలా తక్కువ ఉందండి. ఇప్పుడు నేను చూపించే ఈ క్రేప్ సిల్క్ సారీస్లో కొంచెమే, అంటే ఒక్కొక్కటి 7 పీసెస్ 8 పీసెస్ మాత్రమే ఉన్నాయి, స్టాక్ అయితే ఎక్కువ లేదు. అలాగే లీసా జార్జెట్ కూడా వచ్చేసింది. మీరు 2 days బ్యాక్ ఒక 4 ఎపిసోడ్స్ చూసారు కదా, వాటిలో అన్ని కలర్స్ కూడా మళ్ళీ ఒక 15 సారీస్, ఒక్కొక్క కలర్లో 15 సారీస్ వచ్చాయి. కాబట్టి ఇప్పుడు నేను అందరికీ అందించగలుగుతాను. ఇది వచ్చేసి మనకి ఇలా ఉంది కదా, దీనికి బ్లౌజ్ చూద్దాము. బ్లౌజ్ ఇలా ఉంటుందండి. సో మీరు ఏంటంటే పైన ఉన్నటువంటి నేను శారీ నలిగితే బాగుండదని చెప్పేసి ఇలా మాత్రమే చూపిస్తున్నాను. సో మీరు శారీ ఫుల్ పిక్ పెట్టేస్తే సరిపోతుంది. మాకు ఈ బంచెస్ మేము గుర్తుపెట్టుకుని ఆ శారీని మీకు పంపిస్తాం. 1-2 మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయండి. అలా మిస్టేక్స్ జరిగినా కూడా మేము ఆ శారీని రిటర్న్ తీసుకుంటున్నాం, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇప్పుడు 100 to 150 కొరియర్స్, మొన్నటి వరకు 100 కొరియర్స్ వరకు రీచ్ అయ్యాము, ఇప్పుడు 150 కొరియర్స్ వరకు అయిపోతున్నాయి. కాబట్టి అవన్నీ కూడా మేమే, 2 పిల్లలే ఉన్నారు, స్నేహ అండ్ పూజ, వాళ్ళతో వాళ్ళ హెల్ప్ తీసుకుని చేస్తున్నాం కాబట్టి టైం సరిపోవట్లేదు, అందుకే మేము ఎక్కువ చేయట్లేదు. ఇది చాలా అంటే చాలా లైట్ పింకిష్ కలర్ మీద చాలా క్యూట్ ఫ్లవర్స్ని డిజైన్ చేశారు, చాలా బాగుంది. ఇవన్నీ కూడా ఏంటంటే స్టైలిష్ కలర్స్ అండి, చాలా చాలా స్టైలిష్గా ఉంటాయి. దీనికి బ్లౌజ్ వచ్చేసి సేమ్ అండి, టోటల్ ఒకటే ఉంటుంది. దీన్ని మీరు లాంగ్ ఫ్రాక్ లాగా కూడా కుట్టించుకోవచ్చు. ఎక్కువ మరీ కాస్ట్ ఏం కాదు కాబట్టి, చక్కగా పార్టీ వేర్ కలెక్షన్ కాబట్టి మీరు లాంగ్ ఫ్రాక్ లాగా మీరు దీన్ని కుట్టించుకోవచ్చు. బాగుంది కలర్ కాంబినేషన్. నేను ఇంకొకసారి మీకు చూపిస్తాను. ఇది కూడా చాలా నీట్గా అన్ని కలర్స్ కూడా కూల్ కలర్స్ ఏనండి. దీంట్లో ఏదో ఒక 2 to 3 సారీస్ని మాత్రమే మనకి కొంచెం డార్క్ కలర్స్లో ఇచ్చారు. ఫస్ట్ నేను ఈ సారీ బ్లౌజ్ చూపించేస్తాను. ఈ సారీ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా బ్లాక్ కలర్ మీద ఈ స్టైల్ ప్రింట్ వచ్చింది. ఇది సారీలో బ్లౌజ్. సారీ మొత్తం చూద్దాం. సారీ వచ్చేసి క్రీమ్ కలర్ మీద రోజ్ బంచెస్ని ఇట్లా బిగ్ సైజ్లో అక్కడక్కడ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా క్రీమ్ కలర్, అక్కడక్కడ ఈ బంచెస్ కనిపించేసరికి చాలా నీట్గా ఉంది. కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా ఈరోజు మనం చూసే సారీస్ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా డీసెంట్ అండ్ నీట్గా ఉన్నటువంటి కలర్ కాంబినేషన్స్ మనం చూస్తున్నాము. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాము. ఇది కూడా అండి, దీంట్లో కొంచెం మనకి గ్రీనిష్ కలర్ కూడా కనిపిస్తుంది. ఇది వచ్చేసి సారీ బాడీ పార్ట్ లో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ మనం చూస్తున్నాము. దీనికి ఒక బ్లాక్ కలర్ తో చిన్న బోర్డర్ కూడా ఇచ్చారు, చాలా స్మాల్ సైజ్ బోర్డర్, అండ్ ఎల్లో ఫ్లవర్స్ తీసుకున్నారు. సారీలో ఎల్లో ఫ్లవర్స్ వచ్చాయి. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా కంటిన్యూగా వచ్చేలాగా ఫ్లవర్ ఇచ్చారు. ఫుల్ వస్తుంది మొత్తం, బ్లౌజ్ పార్ట్ మొత్తం కూడా మనకి ఫుల్ వస్తుంది ఫ్లవర్స్. సేమ్ కాస్ట్. ఇప్పుడు మనం చూసేదంతా కూడా ఒకటే కాస్ట్లో ఉన్నటువంటి సారీస్ మనం చూస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ మీద బిగ్ బంచెస్. ఎల్లో కూడా కాదండి, ఇది గ్రీన్ అండ్ ఎల్లో కలర్ మిక్స్, లైట్ కలర్. దాంట్లో మనకి రోజ్ బంచెస్ని ఇలా ఇచ్చారు, ఫ్లవర్ బొకే స్టైల్ బంచెస్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్లో అంతా కూడా మనకి సెల్ఫ్ డిజైనింగ్ అనేది కనిపిస్తుంది టోటల్ సారీ అంతా కూడా. దీనికి బ్లౌజ్ చూద్దాం. ఇలా స్మాల్ సైజ్ ఫ్లవర్స్తో ఇచ్చారు బ్లౌజ్. ఇలా ఆల్మోస్ట్ అండి కాంట్రాస్ట్ కాకుండా సెల్ఫ్ కలర్ బ్లౌజ్ ఇవ్వడం వలన నీట్గా ఉంటుంది, చూడగానే స్టైలిష్గా ఉంటుంది. చాలామంది
జాబ్ చేస్తున్నాం కాబట్టి ఆఫీస్ పర్పస్ కాబట్టి కొంచెం మంచి సారీస్ చూపించండి కలెక్షన్స్. ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది అంటున్నారు. సో ఇవన్నీ కూడా ఫాలింగ్ ఫ్యాబ్రికేనండి. దట్టు ఏంటంటే మనకి ఆఫీస్ వేర్కి కూడా చాలా స్టైలిష్గా ఉంటాయి. మీరు ఇలాంటి సారీస్ కనుక తీసుకున్నట్లయితే ఎవ్రీడే కూడా కాస్ట్లీ సారీ కట్టుకుంటే మనకి ఒక 2,500-3,000 సారీస్ ఉంటాయి కదా ప్యూర్ సిల్క్ మెటీరియల్స్లో. అట్లా ఆ సారీ కట్టుకుంటే ఎలాంటి లుక్ అయితే ఉంటుందో అంత రిచ్ లుక్ ఉంటుంది, అంత డీసెంట్ లుక్ ఉంటుంది అనమాట. ఈ సారీస్ వరకు నేను చెప్తున్నాను. ఇది ఆల్ ఓవర్ వస్తుందండి స్టైలిష్గా. డిజైన్ మాత్రం మనకి కాశ్మీరీ సిల్క్లో ఎలాంటి డిజైన్స్ అయితే వస్తాయో అదే టైప్ ఆఫ్ డిజైన్స్ వచ్చాయి. ఇది మనకి క్రేప్ సిల్క్ మెటీరియల్. క్రేప్ సిల్క్ అనేసరికి మనకి చీప్ మెటీరియల్లో వస్తుంది, కాస్ట్లీ మెటీరియల్లో కూడా వస్తుంది. మినిమం అయితే మనకి 3,000 ఉంటుందండి సారీ మనకి ప్యూర్ సిల్క్ మెటీరియల్స్ అయితే కనుక క్రేప్ సిల్క్. కానీ దాంట్లో ఇమిటేషన్స్ కూడా వచ్చేసాయి కదా, కానీ ఇది మనకి ఇమిటేషన్ సారీ అయితే కాదు, కానీ చాలా మంచిగా ఉంది మెటీరియల్. ఆ మెటీరియల్ మనకి పట్టుకుంటే అర్థమైపోతుంది అది మనకి నార్మల్ చీప్ మెటీరియలా నార్మల్ మెటీరియల్ అని పట్టుకుంటే మాత్రమే తెలుస్తుంది. ఈ సారీ మీ ఇంటికి వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుందండి. నేను నార్మల్గా చూడగానే అంటే లుక్ కెమెరాకి ఒకలాగా బయటకు ఒకలాగా ఉండే లుక్లో ఉన్నటువంటి సారీస్ అయితే నేను తీసుకురావట్లేదు. ఫస్ట్ నేను సేల్ చేసే సారీస్ అన్నీ కూడా నాకు నచ్చితేనే నేను ఆర్డర్ తీసుకుంటున్నాను, లేకపోతే నాకు వద్దు అని క్లియర్గా చెప్పేస్తున్నాను. ఎవ్రీడే కూడా మనకి ఆల్మోస్ట్ 100 to 150 సారీస్ వరకు సేల్ అవుతున్నాయంటే ఎంత సెలెక్టెడ్గా మనం తీసుకురాకపోతే కస్టమర్స్ ఇప్పుడు 500 రూపీస్ పెట్టుకునే సారీ గురించి కూడా బాగా ఆలోచిస్తున్నారు. అంత ఆలోచించి తీసుకుంటున్నారు అంటే మీరు ఎక్కువ ఆర్డర్స్ ఇస్తున్నారు అంటే మన మెటీరియల్ బాగున్నట్టే కదా. అంటే కొంచెం జాగ్రత్తగా సెలెక్ట్ చేసి తీసుకొస్తున్నాం అనమాట ఈ సారీస్ అన్నీ కూడా. ఎప్పుడు కూడా మనకి డైలీ వేర్లో 500-600 రూపీస్ సారీస్ చూపిస్తున్నాము, కానీ ఎంతవరకు మన కస్టమర్స్ అవి ఎవ్రీడే కూడా తీసుకోలేరు కాబట్టి కొంచెం మంచి సారీస్ కూడా 1,300-1,500 రూపీస్ సారీస్ కూడా అప్పుడప్పుడు ఒకేషనల్లీ కట్టుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పి ఈ సారీస్ తీసుకొచ్చాను. నాకు బాగా నచ్చాయండి, నచ్చితేనే నేను తీసుకొస్తాను సారీస్. ఇది కూడా చూడండి ఆల్ ఓవర్ ఒక టైంలో 3,000-4,000 సారీస్ వచ్చాయి. కాశ్మీరీ సిల్క్ అని చెప్పి వచ్చాయి. మెటీరియల్ చాలా అంటే చాలా ఫైన్ ఉండేది, సాఫ్ట్ మెటీరియల్ ఉండేది. దాంట్లో ఎలాంటి ఫ్లోరల్ ప్రింట్స్ అయితే వస్తాయో అదే టైప్ ఆఫ్ ఫ్లోరల్ ప్రింట్స్ అనేది మనకి ఈ సారీస్ పైన ఇచ్చారు. ఇలా ఉంటుందండి, మొత్తం కూడా రోజ్ ఫ్లవర్స్తో ఉంటుంది. ఇది బ్లౌజ్ పార్ట్. ఇలా టోటల్ సారీ మనకి ఇలా ఉంటుంది. ఇట్లా మనకి ఏంటంటే వేరే యూట్యూబ్స్లో చూసేదానికి మనకి ఒక 100 రూపీస్ లేకపోతే ఒక 50 రూపీస్ తేడా వచ్చింది అంటే పర్వాలేదు, కానీ మరీ 200-300 తేడా అంటే మాత్రం మీరు ఆలోచించి తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ పడవచ్చు. విలేజెస్లో సేల్ చేసుకునే వాళ్ళతో కంపేర్ చేస్తే వాళ్ళు కొంచెం ఎక్కువ అమౌంట్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే విలేజెస్కి ట్రావెలింగ్ అంటే ట్రాన్స్పోర్ట్ అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటారు కాబట్టి వాళ్ళు ఇంకొక 10 రూపీస్ 20 రూపీస్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. అలా ఒక 50 రూపీస్ వరకు అంటే వేరియేషన్ పర్వాలేదు, మీరు ఎక్కడైనా కానీ తీసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ వేరియేషన్ ఉంది అంటే మాత్రం సారీస్ మీరు కొంచెం సెలెక్టెడ్గా చూసి తీసుకోండి. అలాగే ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం మనకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ సరిగ్గా లేదు, అందుకనే మేము సారీస్ ఎక్కువ తెప్పించట్లేదు. మ్యానుఫ్యాక్చరింగ్ కూడా లేదు కాబట్టి కోవిడ్ ఉంది కదా బయట, సో దాని గురించి. చాలా బ్యూటిఫుల్ సారీ అండి ఇది, ఎంత బాగుందో చూడండి, క్లాసీగా ఉంది కలర్ కాంబినేషన్ అంతా కూడా. ఇవన్నీ కూడా మనకి బ్రాండెడ్ అండి. బ్రాండెడ్ వాటికి ఏంటంటే కొన్ని సారీస్ మీద ఇలా నంబరింగ్ వస్తుంది. బ్రాండెడ్ వాటికి మనకి కోడ్ ఇచ్చేస్తారు, ఆ కోడ్ని బట్టి మనం చూసుకోవాలన్నమాట. ఇవే డిజైన్ ఇమిటేషన్లో కూడా రావచ్చు. నేను ఇంకొకటి చాలా క్లియర్గా చెప్తున్నాను, లీసా జార్జెట్ అని చెప్పి నేను చాలా సారీస్ సేల్ చేశాను కదా, అందరూ కూడా ఇప్పుడు మనకి సెల్లింగ్ ఎక్కువ ఉంది అని చెప్పి అందరూ కూడా లీసా 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 అని చెప్పేసి నార్మల్ ఫ్యాబ్రిక్ని కూడా మీరు ఇట్లా లాంగ్ నుంచి చూస్తారు, దూరం నుంచి ఫాలింగ్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది. కొంచెం 1 or 2 కలర్స్ మీకు దగ్గరగా ఉన్న కలర్స్ చూపిస్తున్నారు. 500-550 అంటున్నారు. మీరు అలా నమ్మద్దు, 500-550లో లీసా ఉంది, కాకపోతే మెటీరియల్ బరకగా ఉంటుంది, రఫ్గా ఉంటుంది, స్మూత్ మెటీరియల్ అయితే రావట్లేదు. అది మీరు ఒక్కసారి గమనించుకుని లీసా జార్జెట్లో ఫైన్ క్వాలిటీనా కాదా. లీసా జార్జెట్లో మళ్ళీ 800లో కూడా ఉందండి. 800 అనేది జనరల్గా నార్మల్ మిడిల్ క్లాస్ వాళ్ళకి పాపం కొంచెం ఎక్కువ బడ్జెట్ అయిపోతుంది డైలీ వేర్కి సంబంధించి అని చెప్పేసి నేను ఈ రేంజ్లో 650లో ఉన్నటువంటి సారీస్ తీసుకొస్తున్నాను. నేను ఆ లీసా బ్రాండ్ కూడా చూపిస్తున్నాను. మళ్ళీ మనకి పార్సిల్ కూడా వచ్చింది, అది చూడండి, మనకి పార్సిల్ వచ్చింది, ఓపెన్ కూడా చేయలేదు మేము ఇంకా. లీసా పార్సిల్ వచ్చింది. ఆల్మోస్ట్ 300 సారీస్ వరకు కూడా లీసా జార్జెట్లో ఉన్నాయి. సో మనకి అంటే మెయిన్ కంపెనీ దగ్గర నుంచి వస్తాయి కాబట్టి కొంచెం టైం ఎక్కువ
తీసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఏదో ఒకటి మనకి సేల్ అయిపోవాలి, మన ఇంట్లో ఉన్న జార్జెట్ అంతా అయిపోవాలి అనుకున్నట్లయితే కనుక ఏదో ఒక జార్జెట్ మెటీరియల్, ఇది లీసా జార్జెట్ మీకు 500 రూపీస్కే వచ్చేస్తుంది అని చెప్తున్నారు. మీకు ఆ బ్రాండ్ చూపించమని చెప్పండి, బ్రాండ్ చూపిస్తే మీరు తీసుకోవచ్చు. ఇది టోటల్ సారీ అంతా ఇలా వస్తుందండి, ఫుల్ ఇలా ఉంటుంది, గ్రీన్ కలర్లోనే ఉంటుంది. దీనికి బ్లౌజ్తో సహా ఒకటి టైప్ ఆఫ్ డిజైనే ఇచ్చారు, వేరియేషన్ ఏం లేదు, కానీ చాలా క్లాసీగా ఉంటుంది. కొంచెం మనం పెద్ద పెద్ద ఈవెంట్స్లో మెయిన్ సెలబ్రిటీస్ అందరూ కూడా ఇవే శారీస్ని కట్టుకుంటూ ఉంటారు. కాకపోతే వాళ్ళు ఏంటంటే స్లీవ్లెస్ బ్లౌజ్ వేసేసి కొంచెం డిజైనర్ కాన్సెప్ట్ బ్లౌజ్ వేసేయడం వల్ల అది ఏ 5,000 12,000 సారీనో అనిపిస్తూ ఉంటుంది. మనం ఏంటంటే హోమ్లీగా ఉంటాం కాబట్టి మనం స్లీవ్లెస్ వేసుకోకుండా నార్మల్గా ఇలా వేసుకుంటూ ఉంటాం కాబట్టి మనకి నార్మల్గా అనిపిస్తుంది. కానీ ఇదే శారీస్ అండి, కాకపోతే వాళ్ళు టోటల్గా డిఫరెంట్ ఫీల్డ్ కాబట్టి స్లీవ్లెస్లు వేసుకుని మనకి ఇదే శారీస్ని చూపిస్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్ ఇంకొక శారీ వచ్చేసి అన్నీ కూడా క్రీమ్ కలర్ మీదనే వచ్చాయి. ఇదిగోండి ఇలా బొకే స్టైల్ బంచెస్ ఇచ్చారు, బాగుంది కలర్. మీకు శారీస్ ఏమైనా డ్యామేజ్ వస్తే కనుక మేము రిటర్న్ తీసుకుంటాం, కానీ వీడియో తీసుకోవాలి. మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా వీడియో తప్పకుండా తీసుకోండి. దీంట్లో ఏంటంటే ఇది బ్లౌజ్ పార్ట్ అండి. శారీలో వచ్చేసరికి మనకి పెద్ద ఫ్లవర్ వచ్చింది, ఇదే డిజైన్ బ్లౌజ్లోకి వచ్చేసరికి స్మాల్ సైజ్ వచ్చింది. నేను ప్రతిదీ కూడా బ్లౌజ్తో సహా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి మళ్ళీ మీరు ఫోటో పెట్టండి కొంచెం అని అడగొద్దు. ఎందుకంటే ఫోటోలో అయితే కనుక అలా స్టిక్ అయిపోయి నార్మల్గా ఉంటుంది. ఇంకా నేను మూవింగ్లో వీడియో చూపిస్తున్నప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి దయచేసి ఫొటోస్ అని మాత్రం ఎవరూ అడగొద్దు. ఎందుకంటే మళ్ళీ ఫొటోస్ తీయడానికి మాకు పార్సెల్స్ చేయడానికి కొరియర్ చేయడానికి మాకు టైం సరిపోవట్లేదు, దాంతో మళ్ళీ ఇదంటే కష్టం కదా. అందులోనే ఇంకొక కలర్ అండి, క్రీమ్ కలర్ మీద లైట్ పింకిష్ అండ్ లెవెండర్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చారు, లైట్ పింక్ కలర్ బోర్డర్ కూడా ఇచ్చారు. బ్లౌజ్ చూద్దాము. బ్లౌజ్ వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ అండి, పైన మనం బిగ్ సైజ్ ఫ్లవర్స్ చూసాం షోల్డర్ పార్ట్ లో, ఇక్కడ మనకి స్మాల్ సైజ్ ఫ్లవర్స్ ఇచ్చారనమాట. వీటిలో ఏంటంటే స్టాక్ ఎక్కువ రాదు అండి, ఎందుకంటే ఇంకా అందరూ తీసేసుకుంటే లుక్ ఏముంటుంది, జనరల్ అయిపోతుంది అని చెప్పేసి కొంచెం లిమిటెడ్గానే మనకి డిజైన్ చేస్తారు, లిమిటెడ్గానే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉంటుంది కాబట్టి అందరూ తీసుకునే ఛాన్స్ కొంచెం తక్కువ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనకి డిజైన్స్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి అన్నమాట. ఇంకొక స్టైలిష్ కలర్ చాలా బాగుంది అండి, రోజ్ ఫ్లవర్స్తో ఇచ్చారు, చూడండి ఎంత క్లారిటీగా కనిపిస్తుందో మనకి రోజ్ ఫ్లవర్స్ అన్నీ కూడా. మధ్యలో మనకి ఎక్కువ బంచెస్ లైట్ గ్రీనిష్ కలర్ అండి, చాలా అంటే చాలా లైట్ గ్రీన్ కలర్, పిస్తా గ్రీన్ కలర్ కూడా మనకి లైట్ కలర్ ఇచ్చేసి రోజ్ ఫ్లవర్స్ని సారీ మొత్తం ఇచ్చారు, చిన్న బోర్డర్ కూడా యాడ్ చేశారు. దీంట్లో బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ ఇలా ఈ స్టైల్లో ఇచ్చారు, బ్లౌజ్ మొత్తం క్రీపర్. అన్నీ కూడా అండి మనకి చక్కగా డిజైనర్ బ్లౌజెస్ చేయించుకునే విధంగానే మనకి సారీస్లో అన్నీ కూడా మనకి బ్లౌజెస్ వచ్చాయి, స్టైలిష్గా వచ్చాయి, మరీ గజిబిజి గందరగోళం లాగా కాకుండా చాలా నీట్గా డిజైన్ చేశారు. ఇన్ కేస్ మీరు ఎవరైనా పేమెంట్ చేసిన తర్వాత మీకు శారీ పంపించకపోయినా కూడా ఏదైనా మిస్ అయినా కూడా మీరు మళ్ళీ మాకు ఒక్కసారి గుర్తు చేస్తే మీ పేమెంట్ మీకు రిటర్న్ అయినా చేసేస్తాం. నిన్న పేమెంట్స్, మొన్న ఈవినింగ్ పేమెంట్స్ మేము పంపించలేదు, ఎందుకంటే మా ఫోన్ ప్రాబ్లం వచ్చింది, ఇంకొక నెంబర్ నుంచి వేరే వాళ్ళ నెంబర్ నుంచి పంపిస్తున్నామన్నాం కదా, ఎక్కువ ట్రాన్సాక్షన్స్ అయ్యేసరికి వాళ్ళది కూడా డుమాల్. ఇది శారీ మొత్తం అండి, గ్రే కలర్లో వచ్చింది, బాగుంది. కొంచెం సోబర్ కలర్స్ కావాలి, స్టైలిష్గా కావాలి అనుకుంటే కనుక ఈ టైప్ ఆఫ్ కలర్స్ ట్రై చేయండి. ఇది బ్లౌజ్ పార్ట్. ఇన్ కేస్ మీకు స్టాక్ అయిపోయినా కూడా మళ్ళీ ఇంకొకసారి రీస్టాక్ తెప్పించి మళ్ళీ వీడియో చేయడానికి ట్రై చేస్తాం. చాలామంది ఏంటంటే మళ్ళీ తెప్పిస్తారు కదా, అమౌంట్ మీ దగ్గర ఉంచేసుకోండి అంటున్నారు. అమౌంట్ ఉంచుకుంటే కనుక మీరు దానికి గోవింద నామం పెట్టచ్చు, ఎందుకంటే అది మేము మర్చిపోతాం. మర్చిపోయిన తర్వాత మళ్ళీ ఆ చాటింగ్ అంతా ఉంటేనే మాకు ఒక క్లారిటీ ఉంటుంది. సో అందుకని ఎప్పటికప్పుడు మీకు ఉంచమని చెప్తున్నా కానీ మేము రిటర్న్ ఎందుకు పంపిస్తున్నామంటే రేపటి వరకు అనేది ఈ బాధ్యత మేము మొయ్యలేమన్నమాట, కష్టంగా ఉంటుంది, ఎవరెవరికి పంపించాలో తెలియదు. ఎవ్రీడే కూడా ఒక 5,000 to 6,000, ఒకరోజు అయితే 22,000 రిటర్న్ పంపించాల్సి వచ్చింది, అన్ని పేమెంట్స్ వచ్చేసాయి. సో అందుకనే అలా కాకుండా మేము ఓకే అన్న తర్వాత మీరు పంపించండి అన్న తర్వాతనే మీరు పంపించండి. ఇది ఇంకొక కలర్ కాంబినేషన్ శారీ అండి, ఇది బ్లౌజ్ పైన ఇచ్చేసారు, ఇది బ్లౌజ్ పార్ట్, ఇలా ఉంది బ్లౌజ్. శారీ మొత్తం కూడా మనకి వీట్ కలర్ మీద చాలా క్లియర్గా చక్కగా డిజైన్ చేశారు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ డిజైన్ ఉంటుంది.
చాలా బాగుంది. లైట్ వీట్ కలర్ మీద రోజ్ బర్డ్స్ తో మనకి బంచెస్ మోడల్లో ఇచ్చారనమాట. స్మాల్ సైజ్ అండ్ బిగ్ సైజ్ బంచెస్ మోడల్లో ఇచ్చారు. ఇంకొకటి వచ్చేసి మనకి లైట్ బ్లూయిష్ కలర్ అండి, చాలా స్టైలిష్ కలర్. ఇది కొంచెం రేర్ కలర్, అంటే లైట్ బ్లూలో చాలా కలర్స్ ఉంటాయండి షేడ్స్లో. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది శారీ అంతా కూడా. ఇది సేమ్ కలర్ బేస్ మీదనే కానీ స్మాల్ సైజ్ బుటీస్ని బంచెస్ లాగా చిన్నగా చాలా క్యూట్గా ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది. టోటల్గా ఫాలింగ్ అండ్ పార్టీ వేర్ కలెక్షన్ అండి. నార్మల్గానే వాష్ చేసేసుకోవచ్చు, డ్రై వాష్ చేయించుకునే వాళ్ళు డ్రై వాష్ కూడా సెట్ చేసుకోవచ్చు. కానీ చాలా నీట్గా ఉంది క్లియర్గా శారీ అంతా కూడా. నెక్స్ట్ ఇంకొక 2 to 3 సారీస్ మాత్రమే ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనకి మంచి కలర్స్, లైట్ కలర్స్ అన్నమాట. ఇది మనకి లంగావని స్టైల్ వస్తుందండి ఈ సారీ. నిన్న వాళ్ళు మాకు పంపించినప్పుడు నేనైతే అదే చూసాను ప్యాటర్న్. చూద్దాం. లంగావని స్టైల్. ఇది వచ్చేసి మనకి కట్టంచు నుంచి అంతా కూడా ఈ కలర్ వస్తుంది చూడండి. డార్క్ కలర్ అనేది కుచ్చిళ్ళ పార్ట్ వచ్చింది. ఇది మనకి బ్లౌజ్ వచ్చింది. షోల్డర్ పార్ట్ అంతా కూడా ఇది వచ్చింది. కట్టుకుంటే మాత్రం చాలా 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 బ్యూటిఫుల్గా ఉంటుందండి. మనకి ఇలా చూసే కన్నా కూడా వేర్ చేస్తేనే చాలా నీట్గా క్లియర్గా ఉంటుంది డిజైన్ అంతా. ఆల్రెడీ నేను ఒక బ్లాక్ కలర్ శారీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసాను కాబట్టి ఈ శారీని మనం ఇలానే చూద్దాం. తర్వాత మనం ఇంకొక కలర్ కాంబినేషన్ చూద్దాము. ఈరోజు ఈ ఒక్క ఎపిసోడ్ మాత్రమే పెడుతున్నామండి, సెకండ్ ఎపిసోడ్ అనేది నేను పెట్టట్లేదు. ఇది ఒక కలర్ అండి, క్రీమ్ కలర్ మీద ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఫుల్ చక్క చిన్న ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్తో డిజైన్ చేశారు. దీనికి బ్లౌజ్ కూడా చాలా చాలా బాగా ఇచ్చారు. సారీ, ఇదే బ్లౌజ్ అండి. ఈ క్రీపర్ చూస్తున్నాం కదా, ఇది బ్లౌజ్. శారీలో ఇది మనకి రోజ్ ఫ్లవర్స్తో ఇచ్చారు. టోటల్గా డిజైనర్ ప్యాటర్న్ అని చెప్పొచ్చు. ఇలా బంచెస్ ఇచ్చేసి కొంచెం హెవీగా కనిపించేలాగా మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. నెక్స్ట్ మనం ఇంకొక శారీ చూద్దాము. నెక్స్ట్ వన్ కూడా ఇంకొక శారీ అండి. ఇది వచ్చేసి మనకి శారీ మొత్తం ఇలా ఉంటుంది. ఫుల్ చాలా బాగుంది కలర్, స్టైలిష్ కలర్. దీంట్లో మనకి బ్లూ కలర్ ఇచ్చారు కదా, ఈ బ్లూ కలర్తో మనకి ఇట్లా బ్లూ అండ్ గ్రే మిక్స్ అయ్యే విధంగా బ్లౌజ్ ఇచ్చారండి. ఇలాంటి కలర్ఫుల్ శారీస్ కొంచెం డిఫరెంట్, ఎవ్రీడే కూడా మనకి డైలీ వేర్ శారీస్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా అందరూ కూడా కట్టుకునే విధంగా, ఇవన్నీ కూడా ఏ ఏజ్ వాళ్ళైనా కానీ కట్టుకోవచ్చు అండి. పెద్దవాళ్ళకి కూడా, అంటే 50+ వాళ్ళకు కూడా ఇవి చాలా బాగుంటాయి. అంటే ఎక్కువ హెవీ అండ్ మరి బ్రైట్ కలర్స్ కాదు కదా, కొంచెం లైట్ అండ్ డీసెంట్ కలర్సే కాబట్టి ఆ లంగావోని స్టైల్ శారీ ఒకటి తప్ప మిగిలిన శారీస్ అన్నీ కూడా 50+ వాళ్ళు కూడా కట్టుకునే విధంగానే ఉన్నాయి. అలాగే యూత్ కూడా కట్టుకోవచ్చు, యంగ్స్టర్స్ కూడా కట్టుకోవచ్చు. ఫాలింగ్ ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ కూడా చాలా స్టైలిష్ కలర్స్ అండ్ కాంబినేషన్స్. మరి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే పక్కన బెల్ సింబల్ ఉంది కదా, అది మాత్రం ఒక్కసారి గట్టిగా కొట్టండి. 2 సార్లు కొట్టద్దు, ఉన్నది పోతుంది. థ్యాంక్ యూ.